అంటే తన చిన్న వయసులో 6 సంవత్సరాల వయసులో భిక్షకు బయలుదేరి ఒక బ్రాహ్మణుని ఇంటి ముందరికి వెళ్ళి భవతి భిక్షాందేహి అని అడిగాడు. అప్పుడు ఇంట్లో బ్రాహ్మణుడు లేడు, ఆయన భార్య మాత్రమే ఉంది, బ్రాహ్మణి ఉంది, బ్రాహ్మణురాలు. ఆమె ఏం చేసింది అంటే ఇల్లు మొత్తం వెతికింది. అదే ఇంటి ముందరికి బ్రాహ్మణుడు వచ్చిండు, ఒక చిన్న పిల్లవాడు వచ్చిండు, ఏదన్నా వేదము అని. కానీ ఏమీ లేని దుస్థితి ఆ ఇంట్లో ఉంది. ఒక ఎండిపోయిన ఉసిరికాయ ఉంటది. ఇప్పటికీ మన పెద్దలు ఏం చెప్తారు అంటే ఏకాదశి ఉపవాసం కనుక చేస్తే 12 రోజు ఉసిరికాయ తింటే ఏకాదశి ఉపవాస ఫలితం ఉంటుంది. అందుకే ఉసిరికాయ చట్నీ గాని ఉసిరికాయ గాని 12 రోజు పారణ చేయాలి అని. సరే, ఏదున్నా ఆ ఎండిపోయిన చిన్న ఉసిరికాయ ఉంటుంది. ఆ ఎండిపోయిన ఉసిరికాయని తీసుకొచ్చి ఈ పిల్లవాడి పళ్ళెంలో వేస్తారు. అప్పుడు ఈ పిల్లవాడు చూసి ఎందుకు ఎండిపోయిన ఉసిరికాయ వేసింది అని తన మనోమిత్రంతో శంకరుడు చూస్తాడు. అప్పుడు ఈ కనకదార స్తోత్రం కథ మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, శంకరుడు చెప్పిండు, ఏమని చెప్పిండు అంటే, ఈమె ఎందుకు ఇంత భోజనం లేకుండా అంటే అన్నం కూడా తినకుండా ఉండే పరిస్థితి వచ్చింది అంటే, ఈమె పోయిన జన్మలో డబ్బు ఉన్నప్పటికీ, ఈమె దగ్గర విశేషమైన డబ్బు ఉన్నప్పటికీ దానం చెయ్యలేదట. దానం చెయ్యని కారణంగా ఈ జన్మలో డబ్బు లేకుండా పుట్టింది అని కనకధార స్తోత్రంలోనే వస్తుంది. అమ్మా దుష్కర్మ కర్మ, ఈమె కర్మ ఎటువంటిది చేసింది అంటే మంచి కర్మ చేయలేదు, చెడ్డ కర్మ చేసింది. ఏంది అంటే చెడ్డ కర్మ ఏంది అంటే, నా దగ్గర నిజంగా రూపాయి లేకపోతే శివునికి తెలియదని మీరు ఎట్లా అనుకుంటారు?